పరహస్తమైన మన గాంధీ జెండకే వండేది. కోహినూరు వజ్రము బ్రిటన్ పాల, దాని పుట్టుక గోదావరి నేల. స్వాతంత్రం వచ్చింది కానీ మనకు కోహినూరు వజ్రం రాలేదు. అది బ్రిటిష్ రాని కిరీటంలోకి. కానీ ఆ కోహినూరు వజ్రం మనది, మన గోదావరి వజ్రం పుట్టుక. కోహినూరు వజ్రం మన గోదావరిలో దొరికింది. అయితే ఆ కోహినూరు వజ్రము పంజాబ్ రాజు పంపింది. పంజాబ్ రాజు దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆ పంజాబ్ దగ్గర ఉన్న రాజు దగ్గర ఉన్న కోహినూరు వజ్రము వాళ్ళు ఖరీదు చేసి కొనుగోలు చేసి బ్రిటిష్ రాని కిరీటం మీద ఉన్నప్పుడు కోహినూరు వజ్రం. మన స్వాతంత్ర్యం వచ్చింది మన దేశానికి, ప్రజలకు మాత్రం రాలేదు, జనానికి మాత్రం రాలేదు, స్వేచ్ఛ అనేది రాలేదు. మహాత్మా గాంధీ ఆయన స్టడీ పర్పస్ ఉద్యోగరీత్యా చదువు నిమిత్తం దక్షిణాఫ్రికా పోయినప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అతన్ని దించేశారు మహాత్మా గాంధీ. అక్కడ నల్ల జాతీయుడు, అది శ్వేత జాతీయుడు, నల్ల జాతీయుడు. అయితే ఆయనకు ఆలోచన వచ్చింది, విదేశాలకు వస్తే నన్ను రైలు దించేశారు, మరి నేను బ్రిటిష్ వాడిని నేను దించకూడదు. ఈ ఆస్ట్రేలియా దేశంకి వస్తే నన్ను రైలు దించేశాను, మరి నా భారతదేశం బ్రిటిష్ కావాలి పరిపాలిస్తున్నారు, నేను వాళ్ళని గద్దె దించకూడదు అని ఆయన రిటర్న్ వచ్చిన భారతదేశం వచ్చి బ్రిటిష్ మీద విరోచిత పోరాటం చేశాడు. అల్లూరి సీతారామరాజుకు బాణం పట్టలేదు, ఆయన తుపాకీ పట్టలేదు, ఆయన ఫైటింగ్ చేయలాగచ్చు. మాట సున్నితం, సన్నిహితం, మృదుత్వం మహాత్మా గాంధీ మాట. ఆయన రైఫిల్ పట్టలే, బ్రిటిష్ మీదకి మాటలను సాధించి ఆయన గుండె తీసి సెట్ తీసి బ్రిటిష్ దగ్గరికి పోతే, గేడికాడికి పోతే పోలీసులు అక్కడ మిలిటరీ రైఫిల్ దించేసారు. కాల్సిన మొత్తం కాదు, ఏం కాలుస్తావు ఆ పక్క మనిషి ఏమైనా పడే 200 కిలోలు ఉన్నాడు, బాగా లావున్నాడు, కాలుదామన్నా 10 కిలో 50 కిలోల ఒక 10 లీటర్ల రక్తం వస్తుందని అనుకుంటారు. కాలుస్తామంటే మన ధైర్యం రాదు బ్రిటిష్ వాళ్ళు. అయితే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిర్ కళసేవకుడు మసీదు దాన్ని కూల్చివేత మన కళసేవకుడు మన కళసేవకులు 3000 మంది వేయాలి. ఏం కలుస్తాం 3000 మందిని? 3 లక్షల మంది వేయాలి. ఏం కలుస్తుంది? ఏం చేయాలి? ప్రధాన పివి నరసింహారావు వెనుకంతా పోయండి. ఎంతమంది కలుస్తుంది? 1000, 2000, 5000, 10,000, 1,00,000 ఎంతమంది కలుస్తుంది? ఒక 3 లక్షల మంది అక్కడ మసీదుని కూర్చుంది. వాడు మన దగ్గర వాడు మందిని కట్టుడేంది, మసీదు కట్టుడేంది, మన రామ మందిర్ ఇక్కడ సహనం పాటించాడు పివి నరసింహారావు. అయితే ఆయన ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే 1 లక్షల మంది పోతుంది. అక్కడ మసీదు కాపాడాలి, ప్రధాని మసీదు కాపాడాలి. ఎంతమంది కాపాడాలంటే మసీదు కాపాడాలంటే అక్కడ ఎంతమందిని ఆపుతున్నాం? 3 లక్షల మంది మన హిందువులు. పివి నరసింహారావు ఎంత తప్పాడు. హోంశాఖ కలిసిపోయి మసీదు కాపాడాలంటే మరి జనాన్ని కాలుస్తావా 3 లక్షల మందిని? అక్కడ పివి నరసింహారావు మెచ్చుకోవాలి. సైలెంట్ కొడిపోయాడు. ప్రభుత్వం ఏం చేయదు, గవర్నమెంట్ ఏం చేయదు, రాజ్యాంగం ఏం పని చేయదు, గవర్నమెంట్ ఏం చేయదు, రాజ్యాంగం ఏం పని ఏది పని చేయదు. న్యాయమైన పోరాటం ఉంది. అయితే ఇక్కడ హస్తిన పీఠం పరహస్తమైన మన గాంధీ జెండకే వన్న తెచ్చే కోహినూరు వజ్రము బ్రిటన్ పాల. ఆ కోహినూరు వజ్రం ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. మన భారత ప్రభుత్వం దాని మాట్లాడుతుంది, న్యాయ పోరాటం చేస్తుంది. కానీ ఆ యొక్క కోహినూరు వజ్రం రావడం లేదు, వజ్రం రావడం లేదు. వాళ్ళు ఎవరైనా కొనుక్కోవడం అంటారు, కానీ చేసాం ఎందుకంటే మామూలు మళ్ళీ చేసామని